ఇంట్లోనే మష్రూమ్ పెంపకం చేయడం అనేది తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో పోషకాలు విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని పొందడానికి ఒక ఉత్తమమైన మార్గం. ముఖ్యంగా ఆయిస్టర్ మష్రూమ్ పెంపకం చాలా సులభంగా తక్కువ సమయంలో ఫలితాలు ఇచ్చే విధంగా కావడంతో ప్రారంభకులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. యామిని నర్సరీకి చెందిన రోహిత్ తన అనుభవం ఆధారంగా ఆయిస్టర్ మష్రూమ్ పెంపకంలో పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలను వివరించారు. ఆయిస్టర్ మష్రూమ్స్ ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్స్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. అందుకే చిన్న కుటుంబాలు తమ రోజువారీ ఆహార అవసరాల కోసం ఇంట్లోనే మష్రూమ్ను పెంచుకోవచ్చు. అదనంగా కొద్దిపాటి పెట్టుబడితో ఇది అదనపు ఆదాయ వనరుగా కూడా మారవచ్చు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే ఆయిస్టర్ మష్రూమ్ గురించి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని. వాళ్ళకి ఏంటంటే ఆయిస్టర్ మష్రూమ్ అంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆయిస్టర్ మష్రూమ్ వచ్చి సీజనల్ బట్టి ఉంటుందండి. మామూలుగా మనకి మామూలుగా సీజన్ బట్టి 20 to 30 డేస్లో వస్తుందండి ఆయిస్టర్ మష్రూమ్. దీనికి ప్రొడక్షన్ కూడా పెద్ద కాస్ట్ అయితే అవ్వదు, సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే మనకి స్ట్రా గ్రాస్ కావాలి, వరిగడ్డి. దాన్ని మనం స్టెరిలైజ్ చేసుకోవాలి. స్టెరిలైజ్ అంటే ఏం లేదు, మనం వాటర్లో నానబెట్టాలన్న 24 hours. దాన్ని వాటర్లో నానబెట్టేసి అది తీసేసి కొంచెం డ్రై చేసుకోవాలి. మనకి స్ట్రా గ్రాస్ ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే ఒక 6 to 8 సెంటీమీటర్స్ అనేది గడ్డి కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని లెవెల్ బై లెవెల్ అంటే ఏంటి, మనం గడ్డి వేస్తాం, జస్ట్ స్పాన్ వేసుకుంటా చేసుకొని టైట్ ప్యాకింగ్ చేసుకోవాలండి. ఎయిర్ అనేది ఉండకూడదు. టైట్ ప్యాకింగ్ చేసి చిన్న నీడిల్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఎయిర్ పాస్ అవ్వకుండా, ఎయిర్ అనేది పాస్ అయితే కంటామినేట్ అయిపోతుంది. ఈ స్పాన్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్పాన్ క్వాలిటీ చూసుకోవాలి. స్పాన్ మనం తీసుకునేటంటే స్పాన్ అనేది మనం మష్రూమ్ అనేది ఫంగస్లో కరెక్ట్గా మనం చూసుకోకపోతే ఏమవుతుందంటే గ్రీన్ కలర్ మౌల్డ్స్ అని వస్తాయి. అది కానీ మౌల్డ్స్ అనేది మనం చూసుకోకపోతే మొత్తం కంటామినేట్ అయిపోతుంది. మనం వేసిన బ్యాచ్ మొత్తం పోతుంది. అవి ఒకటి సీడ్ స్పాన్లో మనం చూసుకోవాల్సి. ఇది ఎలా అంటే దీనికి పెద్దగా చేయాల్సిందే ఉండదు, సింపుల్గా మనం చేసుకోవచ్చు. మేము ఇప్పుడు ఓపెన్ ఏరియాలో వేసుకుంటున్నాం, గ్రీన్ షేడ్ నెట్ అండర్లో మనం వేసుకుంటున్నాం. ఇది మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఓపెన్ ఏరియాలో కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మేము చేసేదంటే సింపుల్గా చేసుకుంటున్నాం. సింపుల్గా ఒక ఓపెన్ ఏరియాలో మనం చేస్తున్నాం. గ్రీన్ షేడ్ నెట్ వేసుకుని జస్ట్ గడ్డేసుకుంటూ చేసుకుంటాం. దానికి ఒక టెంపరేచర్ క్రియేట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాచ్ కంటామినేట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ అనేది ఏంటంటే మనం ప్యాక్ చేసిన దాంట్లో ఎక్సెస్ వాటర్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు ప్రొడక్షన్ అనేది ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలోనే మీకు చూపిస్తాం. ఆయిస్టర్ మష్రూమ్ పెంపకానికి ముందుగా అవసరమైన పదార్థాలు: గడ్డి, మష్రూమ్ స్పాన్, పాలిథిన్ కవర్లు, శుభ్రమైన నీరు మరియు ఎండ తగలని చీకటి గదిని. ముందుగా గడ్డి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సుమారుగా 12 నుంచి 24 గంటలు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గడ్డి మృదువుగా మారి మష్రూమ్ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. తరువాత నీటిలో నుంచి తీసి నీడలో కొద్దిగా ఆరబెట్టాలి. పూర్తిగా పొడిగా కాకుండా కొంచెం తేమ ఉండేలా చూసుకోవాలి. తదుపరి దశలో లేయర్ బై లేయర్ ప్యాకింగ్ చేయాలి. శుభ్రమైన పాలిథిన్ కవర్లో ముందుగా ఒక గడ్డి పొర వేసి దాని మీద మష్రూమ్ స్పాన్ను సమానంగా చల్లాలి. మళ్ళీ గడ్డి పొర వేసి స్పాన్ చల్లాలి. ఈ విధంగా కవర్ నిండే వరకు లేయర్లు వేయాలి. చివరిగా కవర్ను బాగా కట్టి చుట్టూ చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. ఇలా ప్యాక్ చేసిన కవర్ను ఎండ తగలని శుభ్రమైన చీకటి గదిలో ఉంచాలి. గది ఉష్ణోగ్రత సుమారుగా 25 నుండి 30 degrees Celsius మధ్య ఉండాలి. ఈ దశను ఇంక్యుబేషన్ దశ అంటారు. రోజుకు ఒకసారి కవర్పై స్వల్పంగా నీటిని స్ప్రే చేయాలి. గడ్డిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. సుమారుగా 10 నుంచి 15 రోజుల తర్వాత గడ్డి మొత్తం తెల్లగా మారుతుంది. దీన్నే మైసీలియం గ్రోత్ అంటారు. తరువాత కవర్లో చేసిన రంధ్రాల వద్ద చిన్న చిన్న మష్రూమ్ మొగ్గలు కనిపిస్తాయి. ఈ దశలో గదిలో కొద్దిగా వెలుతురు మరియు గాలి అందేలా చూడాలి. 20 నుంచి 30 రోజుల్లో ఆయిస్టర్ మష్రూమ్ పూర్తిగా పెరిగి కోతకు సిద్ధమవుతాయి.